మే 10 శనివారం గోచార ఫలితాలు. ఓం గణనాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. నో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మే 10వ తారీఖు శనివారం. ఈనాటి పంచాంగంలో చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసన సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, శుక్లపక్ష త్రయోదశి సాయంత్రం 5 గంటల వరకు ఉంది. శనివారం త్రయోదశి కలిసి చిత్తా నక్షత్రం రాత్రి 2 గంటల 50 నిమిషాల వరకు ఉంది. ఈరోజు వర్జ్యం ఉదయం 9 గంటల 12 నిమిషాల నుంచి 10 గంటల 58 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 7 గంటల 46 నిమిషాల నుంచి 9 గంటల 32 నిమిషాల వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇవాళ 12 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజు కూడా సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 12 గంటల సమయం అనుకూలంగా ఉంది. అలాగే సాయంత్రం దుర్ముహూర్తం 4 గంటల 36 నిమిషాల నుంచి 5 గంటల 26 నిమిషాల వరకు. ఇవాళ ఉదయం దుర్ముహూర్తం 5 గంటల 33 నిమిషాల నుంచి 7 గంటల 15 నిమిషాల వరకు. స్మార్త నృసింహ జయంతి ఇవాళ, అంటే చతుర్దశి ప్రదోష ఘాడీల్లో కలిసిన సందర్భాన్ని మన వాళ్ళు పురస్కరించుకుని స్మార్తులు ఇవాళ నృసింహ జయంతి చేస్తూ ఉంటారు. వైష్ణవులు రేపు చేస్తూ ఉంటారు. స్వాతి నక్షత్రంలో కూడుకుని రేపటి రోజు చతుర్దశి ఉదయ కాలంలో ఉంది కాబట్టి అందరికీ కూడా ప్రస్తుతం మనకి భారతదేశ సరిహద్దుల్లో పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధ వాతావరణం నెలకొనుంది. భారతీయ సైనికులందరూ కూడా క్షేమంగా ఉండాలి. భారతీయ సైన్యం, దాన్ని నడిపించేటువంటి నాయకులు అందరూ కూడా చాలా చక్కగా ఈ పరిస్థితుల్ని అన్వయం చేసుకుని వాళ్ళు విజయం సాధించాలని చెప్పేసి ఇవాళ రేపు కూడా నృసింహమూర్తిని చక్కగా ఆరాధించండి. అంతేకాకుండా అందరూ కూడా ఈ కలహప్రదమైన వాతావరణం మొత్తం పూర్తయి ప్రశాంతతకి దగ్గరయ్యేదాకా అందరూ కూడా నిత్యం మీ ఇష్టదైవాన్ని చక్కగా ప్రార్థించండి. మన సైన్యం విజయం సాధించడం, భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా విజయం సాధించినట్టుగా భావన చేయాలి. అందువలన నిత్యం మీకు తోచిన విధంగా మీ భగవంతుడిని, మీ ఇష్టదైవాన్ని అందరూ కూడా యథాశక్తిగా ప్రార్థించమని చెప్పేసి ఆశిస్తూ ఇవాళ రోజున మనకున్న గ్రహచార రీత్యా 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. ఇవాళ రాహు, శని, శుక్రులు మీనంలో, రవి, బుధులు మేషంలో, గురువు వృషభంలో, కుజుడు కర్కాటకంలో, కేతుచంద్రులు ఇద్దరు కూడా కన్యలో ఉంటారు. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళు కార్యక్రమాలను కూడా వాయిదా వేసుకునే పద్ధతిలో బాగా ముందుకు వెళ్తూ ఉంటారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తగా నడుపుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రతి అంశంలోనూ కూడా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలను అని చెప్పేసి సూచిస్తున్నాం. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువగా కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి సూచన చేస్తున్నాం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ఈ రోజున మంచి సలహాలు, సూచనలతో ఉంటాయి. అశ్విని నక్షత్రం వాళ్ళకి పనులన్నీ కూడా కొంచెం ముందు వెనక ఆలస్యం అవుతూ పూర్తయ్యే అవకాశం వస్తుంది. భరణి నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. కృత్తిగా ఉటపాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. వృషభ రాశి. అన్ని కార్యక్రమాలు కూడా ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా కొంచెం చికాకుల్ని సృష్టిస్తూ ఉంటాయి. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరంగా గోచరిస్తూ ఉన్నాయి. అంతే ఇక్కడ రవి, బుధులిద్దరు కూడా వేణు ఉన్న కారణంగా ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరిని నమ్మి ఎటువంటి కార్యక్రమానికి శ్రీకారం పెట్టవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. చాలా బాగున్నట్టు ఉంటుంది, చాలా చక్కటి కాలం నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఏదో రకమైనటువంటి చికాకులు కూడా పక్కనే నడిచే అవకాశం వస్తుంది. అందువలన
మీరు కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచన చేస్తున్నాం. అలాగే కృత్తిక 2, 3, 4 పదాల వాళ్ళకి ఉద్యోగంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి రోహిణి నక్షత్రం వాళ్ళకి ఏదో తెలియని భయము ఆందోళన గమనించే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా ధైర్యంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగానే ఉన్నాయి. తర్వాత మిథున రాశి. చాలా చక్కటి రోజుగా మనం ఈ రోజున పరిగణించుకోవాలి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి అన్ని కార్యక్రమాలను కూడా చాలా బాగా నడుపుకుంటూ ముందుకెళ్తారు. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుకుంటూ ముందుకెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక్కడ గురువు వ్యయంలో ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క సంచారం చాలా బాగుంది కాబట్టి అన్ని పనులు కూడా సానుకూలంగా నడుస్తూ ఉంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా విజయాలు సాధించే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం గోచరిస్తోంది. మృగశిర 3, 4 పదాల వాళ్ళు చాలా చక్కటి ప్రణాళికలు చేస్తారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కుటుంబ విషయాలని, ఉద్యోగ వ్యాపార విషయాలను చాలా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం గడిచే అవకాశాలు బాగా కనబడుతూ ఉంది. తర్వాత కర్కాటక రాశి. చిన్న చిన్న అవరోధాలు ఉంటాయి, వాటన్నిటిని కూడా అధిగమిస్తారు. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మంచి జీవనం సాగిస్తారు, మంచి ఫలితాలు పొందుతారు. ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే రుణాలు తీసుకున్న చోట లేకపోతే రుణాలు ఇచ్చిన చోట కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. పునరుసు 4వ పదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. పుష్యమ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ కూడా వాటిని దాటి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఈ రోజున అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సింహరాశి. ఏ పని చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అనేటువంటి అంశంలో ఏదో తెలియని ఒక విధమైనటువంటి సమస్య గోచరించే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ప్రణాళికలు చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాల జోలికి పోవద్దు, ఎవరి వ్యవహారాలను కలుగజేసుకోవద్దు. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలన్నీ కూడా బహు శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభాలు ఉన్నాయి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. అలా కలగజేసుకోవడం మూలంగా ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరిగిపోయే అవకాశం ఉంది. కన్యా రాశి. ఉద్యోగం బాగుంటుంది, వ్యాపార విషయాలు బాగుంటాయి. కానీ ఏదో తెలియని ఒక ఆందోళనకరమైనటువంటి ఘటనలు వెంటాడుతూ ఉంటాయి. ప్రతి పనిని కూడా చాలా ధైర్యంగా చేస్తూ ఉంటారు. మళ్ళీ ఉన్నటువంటి ఫలితం వచ్చేలోపుగా మనసు ఆందోళనకు దగ్గరైపోతూ ఉంటుంది. బంధువులతోనూ, ఆర్థిక వ్యవహారాలను, కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాలను ఎంతో కొంత సమస్య వెంటాడే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చికాకులు ఉండే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పేసి సూచన చేస్తున్నాం. ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళకి కుటుంబ ఉద్యోగ ఆర్థిక విషయాల చికాకులు ఉంటాయి. ఆ తర్వాత హస్త నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడిపే అవకాశం ఉంది. చిత్తా నక్షత్రం వాళ్ళు తగినటువంటి సమస్యల్ని కొందెచ్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఈ రోజున తులారాశి వాళ్ళ యొక్క ఫలితాలు అన్ని విధాలా కూడా లాభదాయకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తవుతూ ఉంటాయి. కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తూ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చిత్త 3, 4 పదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా మరి
విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత వృశ్చిక రాశి. చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తారు ఇవాళ. మరి అన్ని కార్యక్రమాలని కూడా చాలా అభివృద్ధి పదంలో ముందుకు నడుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటూ ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటూ ఉంటాయి. ఎక్కడ ఏ పని చేసినా కానీ ఆ కార్యక్రమంలో మీకు విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం అన్ని విషయాలను కూడా చాలా అభివృద్ధి పదంతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు మీకు బాగా అనుకూలిస్తూ ఉంటాయి. విశాఖ 4వ పదం వాళ్ళకి ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత మరి అనురాధ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ధనురాశి. బుద్ధి కుశలత బాగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఆటంకాలు వస్తూ ఉంటాయి, దాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు బాగా ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా చాలా బాగా నడుపుకుంటూ ముందుకెళ్తారు. ఎటువంటి సమస్యనైనా సరే సునిశ్చితంగా పరిశీలించి విజయాలు సాధిస్తారు. అందరి దగ్గర నుంచి కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు బాగా వస్తూ ఉంటాయి. అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తారు. అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా పొందే అవకాశం వస్తుంది. ఎటువంటి సమస్యలైనటువంటి మరి సుఖశాంతులతో ఉండేటువంటి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. అలాగే మరి అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రోజున మీకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక విషయాలు చాలా బాగుంటాయి. మరి తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఉత్తరాషాఢ 1వ పదం వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అలాగే మరి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలుగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుని ముందుకెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితో కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తున్నాం. ఈ రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయ విధానంలో నడుపుకుంటూ ఉంటారు. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు. ధనిష్ట 1 పదాల వాళ్ళకి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. కుంభరాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. అలాగే కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, మరి అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగుంటాయి. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో ఉన్నట్టు 3 నక్షత్రాల వాళ్ళకి ఇవాళ గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. మీనరాశి. మీనరాశి వాళ్ళకి కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. పూర్వభద్ర 4వ పదం వాళ్ళకి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చికాకులు ఉంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. అలాగే మరి రేవతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ఫలితాలు చక్కగా నడిచే అవకాశం బాగా కనబడుతోంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దశ